గ్రంథం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుదాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము, వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేమనగా. ఇక్కడ మొదటి 12వ వచనంలో మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు సంఘాలకు ఉత్తరాలు రాస్తున్నప్పుడు ఎఫెసు సంఘానికి కానీ స్ముర్నా సంఘానికి పరిచయ వాక్కులు అనేవి మొదట ఉంటాయి. ఎఫెసు సంఘానికి 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభాల మధ్య సంచరించువాడని యేసుక్రీస్తు ప్రభు తన గురించి తాను పరిచయం చేసుకున్నారు. అయితే స్ముర్నా సంఘానికి మొదటివాడు కడపటివాడునయుండి మృతుడై మరలా బ్రతికినవాడు సజీవుడైన దేవుడని పరిచయ వాక్కుల్లో రాసుకున్నారు. ఈ పెర్గమమునకు వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు, వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు అని ఎందుకు సంబోధించవలసిందో మనం వాక్యంలోకి వెళ్ళినప్పుడు సవివరంగా మనం దాని గురించి తెలుసుకుందామండి. అని వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడని పరిచయ వాక్కులు రాసుకున్నారు. ఈ సంఘం, ఈ సంఘ కాలం ఎప్పుడు అనేది, సంఘం యొక్క ప్రత్యేకత ఏంటో మనం తెలుసుకుందాం. మనం క్రీస్తు స్వరూప దర్శనాన్ని గురించి ఒక మాట చెప్పుకుంటూ అందులో డిఎల్ మూడీ అన్న ఆయన ఒక మాట చెప్పారు. ఒకవేళ ప్రకటన గ్రంథం కనుక విశ్వాసికి అక్కర్లేదు అని అనుకుంటే దేవుడు ప్రకటన గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథపు 66 గ్రంథాల్లో ఉంచేవాడు కాదు. ఆయన ఉంచాడు కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనదని ఆ డిఎల్ మూడీ గారు ప్రస్తావించారు. అలాగే జోష్ మెక్డొనాల్డ్ అనే ఒక దేవుని సేవకుడు, ఆయన తన జీవితకాలం అంతా పరిశుద్ధ గ్రంథాన్ని వివరిస్తూ చారిత్రాత్మకంగా ఆధ్యాత్మికంగా అనేక విషయాలను తెలియపరిచిన వ్యక్తి. క్రైస్తవ సమాజం అసలు మర్చిపోకూడని వ్యక్తి ఈ జోష్ మెక్డొనాల్డ్ అన్న ఆయన. ఈ ప్రకటన గ్రంథాన్ని గూర్చి రాస్తూ అయినా ప్రపంచంలో చాలా రాజ్యాలు ఉన్నాయి, కనుమరుగైపోయాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు స్థాపించిన ఆధ్యాత్మిక ప్రపంచం ఈ ప్రకటన గ్రంథంలో తెలియచేయబడింది. ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న ఈ ఆధ్యాత్మిక ప్రపంచం ఈ సర్వసృష్టికి రాజైన యేసుక్రీస్తు ఏలుబడిలో ఉంటుంది అని యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యం గురించి జోష్ మెక్డొనాల్డ్ అన్న ఆయన తన వివరణలో ప్రకటన గ్రంథం గురించి రాసుకొచ్చారు. అయితే ప్రకటన గ్రంథంలో మనం చాలాసార్లు చెప్పుకున్నప్పుడు రక్షణ పొందిన వారి యొక్క ఆధిక్యతలు ఎలా ఉంటాయి, ఈ లోకం ఏ విధంగా అంతమైపోతుంది, దేవుని రాజ్యం అనేది ఏ విధంగా స్థాపించబడుతుంది, దేవుని యొక్క బిడ్డలకు దేవుడిచ్చే మహిమ యొక్క ప్రాధాన్యత ఏంటనేది ప్రకటన గ్రంథంలో ఉంటుంది. అయితే ఈ పెర్గమము అనే ఈ సంఘం గురించి, పెర్గమము అనే పట్టణం గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే ఎఫెసు సంఘం దగ్గర ఉన్న ఈ 7 పట్టణాలు యు ఆకారంలో ఉంటాయని మనం నేర్చుకున్నాం. ఎఫెసు నుండి స్ముర్నాకు 56 కిలోమీటర్లు, స్ముర్నా నుండి ఈ పెర్గమము అనే ఈ ఊరికి 50 కిలోమీటర్లు. ఎఫెసు దాటిన తరువాత స్ముర్నా తరువాత పెర్గమము. అయితే ఇది కాస్తంత ఎత్తైన ప్రదేశంలో ఏజియన్ సముద్రపు తీరమున ఉన్న పట్టణం ఈ పెర్గమము అనే పట్టణం. ఇది భూమికి ఎత్తుగా కొంత కొండ ప్రాంతంలో ఉంటుంది, సముద్ర తీరంలో ఉంటుంది. కాబట్టి ఇది వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందింది, ప్రాముఖ్యమైన పట్టణం. అంతేకాదు పర్యాటక కేంద్రం. అయితే యునెస్కో అమెరికా వారు ఈ పట్టణాన్ని హెరిటేజ్ సెంటర్గా ప్రకటించారు. హెరిటేజ్ సెంటర్ అంటే ఏంటి అని అంటే, ఈ పురాతన కాలంలో ఏ బిల్డింగ్లు అయితే ఉన్నాయో అవి ఇక అంతము వరకు, యేసుక్రీస్తు రాకడ వరకు, ఆ పట్టణం పడి నాశనం అయిపోయేంత వరకు ఈ కట్టడాలు అలాగే ఉండాలి. వాటిని పడగొట్టి ఇంకొక కట్టడం అనేది కట్టబడకూడదు. హెరిటేజ్ ప్రాంతాలు, యునెస్కో వారు గుర్తించిన హెరిటేజ్ ప్రాంతాలలో ఈ పెర్గమము అనే ఈ పట్టణం చాలా ప్రాముఖ్యమైంది. ఇది చాలా ప్రసిద్ధి చెందిన పట్టణం. ఎందుకంటే ఇక్కడ మొట్టమొదటి మెడికల్ కాలేజీ ఇక్కడే ఉంది. చాలామంది ప్రపంచం నుంచి వచ్చి వైద్యం నేర్చుకునేవారు ఈ పెర్గమము పట్టణం దగ్గర వైద్య శాస్త్రం గురించి నేర్చుకుంటారు. వైద్య శాస్త్రం ఇక్కడ బోధించబడుతుంది, అంత ప్రాముఖ్యమైన పట్టణం. అయితే ఈ పెర్గమము అనే ఈ పట్టణానికి ఒక దేవత గుడి చాలా ప్రాముఖ్యమైనదిగా ఉంటుంది. వారిద్దరు భార్యాభర్తలు. ఎస్క్లిపోయోస్ అనే ఆయన మగ ఆయన,
ఎక్లిపియోన్ అనే ఆవిడ ఎస్కిక్లియోపిన్ అనే అతనికి భార్య. ఒక ఆయన పురుషుడు, ఒక ఆయన స్త్రీ. ఎస్క్లిపియోన్ ఆవిడ పేరు. అయితే ఈ ఎస్క్లిపియోన్ అనే ఆయన చేతిలో ఒక ఖడ్గం ఉంటుంది, ఒక ఖడ్గం. ఆ ఖడ్గం పైన ఒక సర్పం నిద్రపోతున్నట్టుగా ఉంటుందన్నమాట. ఈ కొన నుండి ఆ కొన వరకు ఒక పాము ఆ ఖడ్గం మీద ఉంటుంది. ఇప్పుడు మీరు మెడికల్ ఎంబ్లం చూసినట్లయితే ఒక ఖడ్గం ఉండి దానికి ఒక పాము చుట్టుకున్నట్టుగా ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ సింబల్ అంటే ఈ పెర్గమం అనే పట్టణం నుండి ఈ ఎస్క్లిపియోస్ అనే దేవత దగ్గర నుంచి వచ్చింది. అయితే ఈ సంఘం గురించి దేవుడు పరిచయం చేసుకుంటా మనం చదువుకున్నాం 2వ అధ్యాయము 12వ వచనం ప్రకటన గ్రంథంలో. వాడి అయిన ఖడ్గము గలవాడు. అక్కడ దేవతకి ఒక ఖడ్గం ఉండి ఆ ఖడ్గం మీద ఒక పాము చుట్టుకునే దేవత చేతిలో ఆయుధంగా ఖడ్గం ఉన్నా వాడి అయిన ఖడ్గము గలవాడు మాత్రము యేసుక్రీస్తు ప్రభువే. ఎందుకోసం అంటే అసలైన ఖడ్గము దేవుని చేతిలో ఉంది. ఆ వాక్య ఖడ్గమే అసలైన ఖడ్గం. అదే కాదు, మన క్రీస్తు స్వరూప దర్శనాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆఖరి మాట, ఆయన నోట నుండి 2 అంచులు కలిగిన ఖడ్గము. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం. ఇక పౌలు గారు కూడా రాస్తూ హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదువుతాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. వాడి అయిన ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు కలిగిన ఎటువంటి ఖడ్గముకైనను వాడిగా ఉండి ప్రాణము ఆత్మను కీళ్లను మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది దేవునికి స్తోత్రం. అక్కడ దేవత ఎస్క్లిపియోస్ అనే అతని చేతిలో ఉన్న ఆయన భార్య గారు ఎక్లిపియోన్ చేతిలో ఉన్న ఆ ఖడ్గం మీద ఎంత పెద్ద పాము ఉన్నా అది వృధా ప్రయాస. ఎందుకంటే వాక్య ఖడ్గమైన దేవుడు హృదయాన్ని, ఆలోచనల్ని, తలంపులను, మూలుగులను, ఎముకలన్నిటినీ చీల్చుకెళ్ళి పరిశోధించే గొప్ప దేవుడు. కాబట్టి ఆయన వాక్య ఖడ్గము అది 2 అంచులు కలిగిన ఖడ్గము. దేవునికి స్తోత్రము. వారి చేతిలో ఉన్నది పాము ప్రవహించిన కొండ చెలువ దాన్ని చుట్టుకున్న ఇబ్బందే లేదు. బలవంతుడైన గొప్ప దేవుడు, ఆయన మాటే ఆ వాక్య ఖడ్గం. అయితే ఈ ప్రాంతంలో ఉన్న విశేషాలను బట్టి అక్కడ యేసుక్రీస్తు ప్రభు కొన్ని విషయాలు మనకు తెలియజేయబోతున్నారు. దేవునికి స్తోత్రం. శ్రద్ధగా విందాం. ఇక్కడ మెడికల్ స్కూల్ ఉంది కదండి, చాలా చెప్పాను, ఇది ప్రాముఖ్యమైన స్థలం. ఇక్కడ మెడికల్ కాలేజీ ఉంది. ఈ మెడికల్ కాలేజీ ఎక్కడుంది అని అంటే ఈ ఎస్క్లియోపోస్ దేవాలయం సరిహద్దు ప్రాంతాల్లోనే ఉంటుంది. అంటే ఈ దేవాలయం ఎక్కడుందో దాని పక్కనే ఈ మెడికల్ కాలేజీ ఉంది. ఎవరైనా రోగులు ఈ మెడికల్ కాలేజీ, ఈ వైద్యశాలలో ఆరోగ్యాన్ని పరీక్షించుకుందామని వస్తే అక్కడ ఒక నియమం ఏంటి అని అంటే, వాళ్ళు ఆ మెడికల్ కాలేజీలో ఆరోగ్య పరిశోధనలు జరిగిన తరువాత వీరు రాత్రి ఎక్కడ నిద్రపోవాలి అని అంటే ఆ దేవత గుడిలో రాత్రి నిద్ర చేయాలి. ఈ రాత్రి నిద్ర చేస్తున్నప్పుడు భయంకర విషయం ఒకటి జరుగుతుందండి. అక్కడ ఏంటి అని అంటే వీరందరూ నిద్రపోయినప్పుడు కొన్ని వందల విష సర్పాలని తీసుకొచ్చి ఆ గుడిలో వదిలేస్తారు. ఇక్కడ ఈ రోగులు వచ్చి పడుకుంటారు కదా, నిద్రపోతుంటారు. ఈ నిద్రపోయిన వారి మీద అనేక రకాల విష సర్పాలు కొన్ని వందలు తీసుకొచ్చి వారి మీద వదిలేస్తారు. ఆ వదిలేసిన సర్పాలు అది హడావిడిగా తాన ప్రాణం కాపాడుకుందామని అది వారి మీద పాకుతూ వెళ్ళిపోతే, ఆ పాకుతూ వెళ్ళిపోయినప్పుడు ఏ రోగి మీద నుంచి అయితే పాకి వెళ్ళిపోతుందో ఆ లెగిసి గొంతులేస్తుంటాడు. ఎందుకంటే పాము నా మీద నుంచి వెళ్ళిపోయింది కాబట్టి నాకు స్వస్థత వస్తుంది అని. అదొక మూఢ నమ్మకం. ఆ పాము పాకి వెళ్ళిపోవచ్చు, లేకపోతే కరిసేసి వెళ్ళిపోవచ్చు. కరిస్తే ప్రాణం పోతే, పాకితే గొంతులేస్తాడు. ఇది మూఢనమ్మకం. పాక్కుంటా వెళితే స్వస్థత వస్తుందని వారు నమ్ముతున్నారు. ఏమండి, కానీ ఈ క్రైస్తవత్వంలో మాత్రం మూఢనమ్మకాలు లేవు. మూఢనమ్మకాలు ఉన్నదల్లా అన్యులు పూజించే రకరకాల పరిస్థితులు వారికి మూఢనమ్మకాలు. పిల్లి వస్తే వెళ్ళకూడదు. నేను చాలా సింపుల్గా చెప్తున్నాను. పిల్లి వస్తే వెళ్ళకూడదు, తుమ్మితే వెళ్ళకూడదు, కారు స్టార్ట్ చేస్తే ముందుకు మూవ్ చేయాలి, పిచ్చి పిచ్చి అన్నీ మూఢనమ్మకాలు.
నీకు ఏది జరగాలన్నా జరిగేది జరగమాందు దేవుని చేతిలో లేకపోతే. అందుకే యేసుక్రీస్తు ప్రభు అంటారు 13వ వచనం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేనెరుగుదును. పెర్గమము సంఘానికి ఆయన మెచ్చుకుంటున్న మెచ్చుకోలు ఏంటంటే సాతాను సింహాసనం ఉందంట. ఇక ఈ పాములు 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 పాకడం, వీళ్ళు డ్యాన్సులు వేయటం అని అంటే మరి ఇక సాతాను సింహాసనమే కదండి అది. వారికి అంత మూఢ నమ్మకం ఏమండి. కానీ క్రైస్తవత్వంలో మరొకసారి చెప్తున్నాను, క్రిస్టియానిటీలో మూఢనమ్మకం అనేది లేదు. పరిశుద్ధ గ్రంథాన్ని గుడ్డిగా నమ్మమని దేవుడు ఎక్కడా చెప్పలేదు. మీరు లేఖనాలను పరిశీలించి చదువుకోండి. యెహోవా పరిశుద్ధ గ్రంథమును పరిశోధించి చదువుకోండి, పరిశీలించి చదవండి చెప్పిన గ్రంథం పరిశుద్ధ గ్రంథం, గ్రంథరాజ్యం దేవుని గ్రంథం, పరిశుద్ధ గ్రంథం అదొకటే. దీన్ని బట్టి నేను చాలా అతిశయించి మాట చెప్తున్నాను. ఏ గ్రంథాన్ని పరిశోధించండి పరిశీలించండి అని అంత సవాల్ చేసిన గట్స్ ఉన్నవారు ఎవరు లేరు. అంత ధైర్యము అంత గొప్పతనం కలిగిన గ్రంథం పరిశుద్ధ గ్రంథం. ఆ గ్రంథం చెప్తుంది లేఖనాలను తడువులాడి యేసు ప్రభువుని చూడొద్దు అంటదండి గ్రంథం. ఇక అంతకంటే డైరెక్ట్గా ఏం కావాలి? నువ్వు యేసయ్యను తడువుతూ చూడొద్దు, నువ్వు అనుభవించు. ఉత్తముడని రుచి చూసి తెలుసుకుని అనుభవించు. అది సవాలు, అది మగోడుతనం అంటే. మూఢనమ్మకాలకు క్రైస్తవ జీవితంలో తావులు లేవు. కాబట్టి ధైర్యంగా యేసయ్యను నమ్ముకుందాం. అయితే ఈ పెర్గమము అనే సంఘంలో ఒక వ్యక్తి గురించి మనం చాలా ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి. ఆయన పేరు అంతిఫా. ఈ అంతిఫా అనే ఆయన పెర్గమములో ఓ సంఘానికి బిషప్ గారు. బిషప్ అంటే బోధకుడు. క్రీస్తు శకం 30వ సంవత్సరం యేసుక్రీస్తు ప్రభువు మరణించి తిరిగి లేచి ఆరోహణం అయిపోయిన తరువాత ఒక 8 సంవత్సరాలు అంటే 38 సంవత్సరాలు పరిశుద్ధుడైన యోహాను యెరూషలేములో ఉండి అక్కడ పరిస్థితుల ప్రభావాన్ని బట్టి తల్లి అయిన మరియమ్మ గారిని తీసుకుని ఈయన ఎఫెసు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎఫెసు పట్టణానికి వెళ్ళిపోయి అక్కడ సువార్త ప్రకటిస్తూ కొంతమంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. వారి చుట్టూ ఉన్న కొంతమంది శిష్యులను ఏర్పాటు చేసుకుని ఆ ముఖ్య పట్టణాలలో అక్కడున్న గ్రామాలలో వారిని అందరినీ బోధకులుగా ఆయన నియమించాడు. అలాగే ఈ అంతిఫా అనే అతను కూడా పరిశుద్ధుడైన యోహాను గారి శిష్యుడు. ఈయన నీరో చక్రవర్తి కాలంలో పెర్గమము అనే సంఘంలో బిషప్గా పనిచేశారు. ఎప్పుడు అని అంటే క్రీస్తు శకం 54వ సంవత్సరం దగ్గర నుంచి క్రీస్తు శకం 68వ సంవత్సరం వరకు సంఘానికి భయంకరమైన శ్రమ వచ్చినప్పుడు ఈయన అంతిఫా ఈ పెర్గమము పట్టణంలో ఉన్న పెర్గమము సంఘానికి యేసుక్రీస్తు దైవత్వమును గురించి చాటించే నికార్సైన దైవ బోధకుడిగా ఈయన బిషప్గా అక్కడ ఉన్నారు. అయితే ఈ నీరో చక్రవర్తికి ఈ అంతిఫా అన్న ఆయన నచ్చలేదు. ఎందుకు అనంటే వారు కైసరు సీజర్కి మొక్కట్లేదు, యేసుక్రీస్తు ధర్మాన్ని తెలియజేస్తున్నాడు, యేసుక్రీస్తే రాజు అని ప్రకటిస్తున్నాడు. కాబట్టి ఆయన కోపం వచ్చి ఈయనను ఒక వెండి ఇత్తడి గంగాళంలో, అది ఎద్దు స్వరూపంలో ఉంటుందండి. నేను అప్లోడ్ చేసినప్పుడు ఈయన గారి ఆ ఇమేజ్ కూడా నేను అప్లోడ్ చేస్తాను, అది చూస్తే మీకు అర్థమవుతుంది. ఈయన్ని ఒక ఇత్తడి గంగాళం, దానికి ముందేమో ఎద్దు తల, వెనక భాగాన ఎద్దు తోక ఉంటుంది. అటువంటి గంగాళంలో ఈయన నడుము వరకు నూనె పోసి వేడి చేయటం వలన నూనె మరిగి నడుము నుంచి కింద వరకు ఉడికిపోయి చర్మము రాలిపోయి ఎముకలు సున్నం అయిపోయి సగం మాత్రమే, పైన నడుము నుంచి పై వరకు మళ్ళీ కాలలేదు. అంటే ఎంత హింసో చూడండి. ఒకసారి చంపేస్తే ఏమో, ఒక్కసారే పొడి చేస్తేనో కాల్చేస్తేనో ఏమో, సగం ఉడకబెట్టి నీరో చక్రవర్తి ఈ అంతిఫా అనే ఈ బోధకుణ్ణి ఈ పెర్గమము అనే ఈ ఊరిలో పట్టణంలో పెర్గమము సంఘం కొరకు ఈయన హతసాక్షి అయిపోయాడు. అలాంటి సమయంలో కూడా ఈ సాతాను సింహాసనం ఉన్న ఈ పెర్గమము పట్టణంలో దేవుణ్ణి నమ్ముకున్నవాడు, ఏమండి దేవుని కొరకు సాక్షి అయినవాడు. ఈ 13వ వచనంలోనే ఉంటుంది, ఒకసారి చదువుదాం, మీకు అర్థమవుతుంది. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు ఆ స్థలములో అంతియఫా అనువాడు
మధ్యను చంపబడిన దినములలో నీవు యేసుక్రీస్తు ప్రభువు నోట ఈ అంతిఫా అనే వ్యక్తి మాట అంటే ఎంత నలిగిపోయాడో ఈ అంతిఫా ఆయన అంతిఫా నలిగిపోతుంటే దేవుడు ఎంత కుమిలిపోయాడో కదా. ఈ అంతిఫా అన్నవాడు మీ మధ్య చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జించలేదని నేను ఎరుగుదును. ఈ పెర్గమము అనే ఈ సంఘం అంత బాధపడి చనిపోయి హతసాక్షి అయిపోయినా కానీ ఆయనను మాత్రం విడిచిపెట్టని సంఘం. దేవునికి స్తోత్రం. అయితే ఈ సంఘానికి ఎంత మెప్పుకోలు ఉన్నప్పటికీ, మెప్పుకోలు మనం చదివాం కదండి, 12వ వచనం 13వ వచనం మనం చదివాం. ఏంటి? సాతాను సింహాసనం ఉన్న ఈ స్థలంలో నువ్వు కాపురం ఉండి కూడా ఆ సాతాను స్థలంలో అంతిఫా అనే ఆయన చంపబడిన నీవు విశ్వాసంతో ఉన్నావు అని మెచ్చుకున్నాడు. అది బాగానే ఉంది. అయితే గద్దింపు గురించి విందాం. 14వ వచనం గద్దింపు. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు, తప్పు కాదు, ఎఫెసీ సంఘానికి నీ మీద ఒక తప్పు, ఇక స్ఫురణకైతే గద్దింపు అనేది లేదు. ఈ పెర్గమము అయితే నీ మీద కొన్ని తప్పులు మోపవలసి ఉన్నది. ఏమిటా తప్పులు? విగ్రహాలకు బలిచ్చిన వాటిని తింటున్నారు, జారత్వం చేస్తున్నారు, ఇశ్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధన అంగీకరిస్తున్నారు. అటువలే నికోలాతీల బోధన అనుసరించువారు మీలో ఉన్నారు. నికోలాతీల బోధ, ఇశ్రాయేలీలను ఉరియొడ్డమని బాలాకునకు చెప్పిన బిలాము బోధ. ఏమండి? విగ్రహాలకు అర్పించింది తినొచ్చు, వ్యభిచారం చెయ్యొచ్చు అనేవారు ఈ సంఘంలో ఉన్నారు. విశ్వాసం కలిగి ఉన్నవారు ఉన్నారు. వారితో పాటు కొంతమంది తప్పుడు బోధలు చేసే కల్పిట్స్ కూడా వీరిలో ఉన్నారు. నికోలాతీల బోధ. అపోస్తల కార్యాలు 6వ అధ్యాయంలో ఈ నికోలాతు అనే ఆయన మనకు కనపడతాడు. ఇస్కరియోతు యోధా గారు ఉరిపోసుకున్న తరువాత 11 మందిలో ఎవరుండాలని ఆయన మత్తయ్య గారిని సెలెక్ట్ చేసుకున్న తరువాత అక్కడ 12 మంది అపోస్తలులకు పరిచర్య చేయటానికి, అక్కడ వస్తున్న యూదులకు పరిచర్య చేయటానికి కావాలని కొంతమందిని అపోస్తలులు ఎన్నిక చేసుకున్నారు. వారిలో స్టెఫెను, ఈ నికోలాతు అన్న ఆయన ఒక ఆయన. ఈయన మొట్టమొదట చాలా చక్కగా పరిచర్య చేశాడు. మొట్టమొదట స్టార్టింగ్లో మంచి పరిచర్య చేశాడు. తర్వాత దేవుని బోధకు దూరం అయిపోయి నికోలాతు బోధ అనేది ఈయన ప్రచారం చేయటం మొదలుపెట్టారు. అయితే ఈ నికోలాతు బోధ బాగుందని కొంతమంది అనుచరులు, ఫాలోవర్స్, ఈ నికోలాతుకు కొంతమంది ఫాలోవర్స్ ఏర్పడ్డారు. వారే నికోలాతీయులు. ఏంటి ఈ నికోలాతు బోధ అంటే చూద్దాం. ఏం చెప్పాడు నికోలాతు అంటే, దేవుడు కృప కలిగిన వాడు, నీవు రక్షణ పొందిన తర్వాత ఏం చేసినా పర్లేదు, దేవుని కృప నిన్ను కప్పి ఉంచుతుంది. మొదటిది ఏంటంటే దేవుడు కృప కలిగినోడబ్బా, కాబట్టి ఒకసారి నువ్వు రక్షించబడిన తర్వాత ఏ తప్పులు చేసినా, విగ్రహాలకు అర్పించింది తినేసినా, వ్యభిచారం చేసినా, ఏం చేసినా కానీ పర్వాలేదు. ఇప్పుడు కూడా మన సంఘంలో కొంతమంది ప్రసాదాలు తినేయచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పినట్టుగా వినేయచ్చు, వాళ్ళ దేవుళ్ళని సత్కరించేయవచ్చు అనే పిచ్చి పిచ్చి బోధలు. ఇది నికోలాతు బోధ. దేవుడు ఒక్కడే, మనం ప్రసాదం తింటాం ఏంటండి? మన ప్రసాదం ఆడికి పెట్టకూడదు, ఆడి ప్రసాదం మనం తినరాదు. ఇది మినిమం నాలెడ్జ్ క్రిస్టియానిటీలో. యేసుక్రీస్తు ప్రభువు తప్ప ఇంకొకటికి తల వంచరాదు, యేసు ప్రభువు తప్ప ఇంకొకటికి నమస్కరించరాదు. ఇన్ని క్లియర్గా రాసి ఉంటే నీ ప్రసాదం నువ్వు తిని, నా ప్రసాదం నేను తింటాను, అవకాశం ఉంటే నీ ప్రసాదం కూడా నాకెట్టే నేను తినేస్తాను అనేది. మరి వీళ్ళు నికోలాతు తమ్ముళ్ళు, వీళ్ళందరూ. నికోలాతు గారు చెప్తారు, దేవుడు కృప కలిగినోడు కాబట్టి నువ్వు ఎలా చేసినా పర్వాలేదు. రెండవది, దేవుని కృప చాలా గొప్పది. ఒకసారి ఆయన అంగీకరిస్తే చాలు, ఆయన కృప నీ మీద ఉంటుంది. దేవుని కృపను నువ్వు శరీరాశికి ఉపయోగించుకోవచ్చు, కామాతురతకు వినియోగించుకోవచ్చు, ఇంకా దేనికైనా ఏ పాపానికైనా కానీ దేవుని కృపను నువ్వు వినియోగించేసుకోవచ్చు అనేది నికోలాతు బోధ. నికోలాతు బోధ. రోమాపత్రికలో పౌలు గారు అంటారు, కృప విస్తరిస్తుందని, పాపం విస్తరిస్తున్న చోట కృప విస్తరిస్తుంది, కాబట్టి అలాగని పాపం మనం అధికంగా చేద్దామా? అట్లా అనరాదు. కృపను
నిరర్ధకం చేయరాదు. కృపను వీరు నిరర్ధకం చేస్తున్నారు. ఈ పెర్గమము సంఘంలో అంతియోఫా అన్న ఆయన చంపబడి ఆ సాతాను సింహాసనము దగ్గర ప్రాణం పోయినప్పటికీ కొంతమంది విశ్వాసంగా ఉన్నారు, కొంతమంది తప్పు బోధ. అందులో మొదటిది నికోలాతు బోధ. అది వీరు అనుసరిస్తున్నారు. రెండవది ఇశ్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకుకు బిలాము చెప్పిన బాధ. అంటే ఈ బిలాము డబ్బుల కోసం, తర్వాత శరీర ఆశ కోసం, సంఘంలో మెప్పు కోసం, రాజుల మెప్పు కోసం, ఈ పేరు ప్రఖ్యాతుల కోసం, ప్రయోజనాల కోసం దేవుణ్ణి అడ్డం పెట్టుకున్న గొప్ప ప్రవక్త బిలాము. ఈయన శరీరాశుల కోసమే, పేరు ప్రఖ్యాతుల కోసం. బిలాము బాలాకు డబ్బు కోసం. అయితే దేవుడు చెప్తున్నాడు, నీ శాపాన్ని నేను ఆశీర్వాదంగా మారుస్తానని దేవుడు చెప్తే, దేవుని చేత ఆశీర్వదించబడిన వారిని శపించడానికి ఈ బిలాము తప్పుడు మార్గాన్ని అనుసరించాడు. అయితే ఎంతకీ వారు ఇతను శపిస్తూ ఉంటే ఆ శాపాలను దేవుడు ఆశీర్వాదాలుగా మార్చేయడం చూసి బాలాకి బిలాం గారు ఒక మంచి ఐడియా ఇచ్చాడు. ఏంటి ఆ ఐడియా అంటే, ఈ ఇశ్రాయేలీలు కాస్తంత లూజ్ క్యారెక్టరు, కొద్దిగా అందమైన అమ్మాయిలు కనపడితే వాళ్ళు వెనకాల వెళ్ళిపోతారు. కాబట్టి మీ మోయాబు స్త్రీలను తీసుకొచ్చి వారు ఎదురుగుండా నిలబెడితే వాళ్ళు పాపం చేసేస్తారు. వాళ్ళతో పాపం చేసేస్తే దేవుడు ఒప్పుకోడు, ఆ దేవుడే వీరిని శిక్షించేస్తాడు. నువ్వు డబ్బులు పైసా ఖర్చు పెట్టక్కర్లేదు, నువ్వు ఒకవేళ ఇవ్వాల్సిన డబ్బులు అని ఉంటే నాకు ఇచ్చేయి, మళ్ళీ ఇంకోళ్ళకి ఎవరికో ఇవ్వడం ఎందుకు. ఈ స్త్రీలను తీసుకొచ్చి వాళ్ళ ముందు పెడితే వాళ్ళు మోహించేసి తప్పు చేసేస్తారు, వారి దేవుడు వీరిని క్షమించడు, శిక్షిస్తాడు, శపిస్తాడు అని అక్కడ చెప్పబడిన మాట అదే. ఇజ్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధ. ఈ తప్పుడు బోధలో ఈ పెర్గమము సంఘం వారు తప్పుడు బోధలోనికి వెళ్ళిపోయారు. అంతిఫా చనిపోయినా కానీ వీరు కొంతమంది విశ్వాసంగా ఉన్నారు, కానీ రాను తప్పుడు బోధలు వీరు విని పాడైపోయారు. వీరి విశ్వాసం కలుషితం అయిపోయింది. ఇప్పుడు మన దినాల్లో కూడా విశ్వాసం కలుషితం అయిపోతుంది. యెహోవా సాక్షుల గురించి చెప్పాం కదండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం మన బైబిల్లో ఉన్నమాట. ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. యెహోవా సాక్షుల బైబిల్లో ఏముంటుందంటే, ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము ఒక దేవుడై ఉండెను. ఎంత ఘోరమో చూడండి. అయితే ఈ తప్పుడు బోధను అందిస్తున్న వారికి ఏ టైం లైన్లో వీరున్నారు? ఈ సంఘపు చరిత్రలో, సంఘ కాల పరిమితిలో ఎఫెసు సంఘం 31వ సంవత్సరం నుంచి క్రీస్తు శకం 100వ సంవత్సరం వరకు ఉంటే, స్మరణ సంఘం 100వ సంవత్సరం దగ్గర నుంచి 312వ సంవత్సరం వరకు ఉంటే, ఈ పెర్గమము అనే సంఘ కాల చరిత్రలో 312వ సంవత్సరం నుంచి 606వ సంవత్సరం వరకు, 312వ సంవత్సరం నుంచి 606వ సంవత్సరం అంటే 300 సంవత్సరాలు ఇంచుమించు 3 శతాబ్దాలు ఈ పెర్గమము యొక్క ప్రాధాన్యత సంఘ చరిత్ర మీద ఉంది. ఆ కాలంలో జరిగిన కొన్ని సంఘటనలు మనం తెలుసుకుని ముందుకెళ్ళిపోదాం. డయోక్లిషస్ అనే ఒక రాజు ఉండేవాడు. ఈయన 284 నుంచి 305 వరకు ఉన్నాడు. అంటే ఈ స్మరణ సంఘం ఆఖరణ ఈయన రాజు అయ్యాడు, డయోక్లిషియస్. ఈయన అధికారంలోనికి వచ్చిన తర్వాత ఒక భయంకరమైన ఆర్డర్ ఒకటి చేశాడు. ఏంటి అని అంటే, ఆయన సామ్రాజ్యంలో బైబుల్ అనేది కనబడితే కాల్చేయండి. కనిపించిన బైబుళ్ళన్నిటినీ తగలబెట్టేసిన గొప్ప ప్రధానుడు ఈ డయోక్లిషియస్, ఈ రాజు 2084 నుంచి 305 వరకు. ఎందుకంటే ఒకటే కారణం, కైసర్ సీజర్కి నమస్కారం పెట్టట్లేదు. వీరు బైబిల్ని కాల్చేశారు అని అంటే బైబిల్ అయినా తప్పు బోధిస్తుందా? తప్పేం బోధిస్తుంది. మారు మనసు పొందండి, రక్షణ మార్గాన్ని పొందండి, సత్యదేవుని అంగీకరించండి, దేవాది దేవుణ్ణి పూజించండి, ఆయనే రాజులకు రాజు అని బైబిల్ చెప్తుంటే ఈ బైబిల్ని కాల్చేయమన్నాడు. మొత్తానికి ఆ రోమన్ సామ్రాజ్యంలో ఉన్న బైబిళ్ళన్నీ ఆల్మోస్ట్ తగలబెట్టేస్తుంటే, దేవుడు గొప్ప దేవుడు కదండి మన దేవుడు ఉన్నతుడైన దేవుడు, రాజులకే రాజు అయిన దేవుడు. అదే రోమా సామ్రాజ్యంలో అదే రోమన్ అధికారి ఒక 20 సంవత్సరాల తర్వాత ఈ డయోక్లిషియస్ ఆర్డర్ జారీ చేసి బైబిల్ని కాల్చేయండి అన్న 20 సంవత్సరాల తర్వాత ఈ రోమన్ అధికారి ఏం చేశాడో తెలుసా అండి? ఆ రోమన్ ధనాగారంలో నుంచి డబ్బులు తీసుకొచ్చే పరిశుద్ధ గ్రంథాలను ప్రింట్ చేపించి ముద్రించి
అడిగినోడికి అడగనోడికి కూడా పంచేయమన్నాడు. ఈయన 100 బైబిళ్ళు కాల్చేస్తే ఈయన రాజ్యంలోనే ఒక అధికారి ఇంచుమించు 1200 బైబిళ్ళు పంచిపెట్టాడు ఆ దినాలలో. ఎప్పుడు? క్రీస్తు శకం 284 నుంచి 305 వరకు. ఇది ఎప్పుడు జరిగింది అని అంటే ఈ పెర్గమము అనే సంఘ చరిత్రలో 312 నుంచి 306 వరకు. కాబట్టి ఈ సంఘం సాతాను దగ్గర సింహాసనం వేసి ఉన్న గాఢాంధకారపు లోయలో విడువని దేవుడు, కష్టాలలో మనల్ని విడిచిపెట్టని దేవుడు, జలములలో పడి వెళ్ళిపోయిన మునిగిపోకుండా తన భుజముల మీద ఎత్తుకున్న దేవుడు, ఆయన మాత్రం మనల్ని విడనాడాడు. ఎవడో ఒక అధికారి వచ్చి మొత్తం అన్ని బైబిళ్ళు కాల్చేయమంటే ఇంకో అధికారిని ఆయన స్థానంలో నుంచి వెళ్ళి 1200 బైబిళ్ళు ముద్రించి వాటిని జనానికి అడిగినోడికి అడగనోడికి కూడా పంచిపెట్టించాడు గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. అయితే ఈ పెర్గమము సంఘంలో ప్రాముఖ్యమైన విషయానికి మనం వచ్చాం. ఒక వ్యక్తిని చాలా ప్రాముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఎవరంటే కాన్స్టెంటియన్ చక్రవర్తి, పాబ్లియస్ విరోసియస్ కాన్స్టెంటియన్. ఈయన మనందరికీ బాగా తెలుసు. మనందరికీ చాలా ఒక రకంగా ఈ కాన్స్టెంటియన్ చక్రవర్తి మనం క్రీస్తు స్వరూప దర్శనాన్ని చదువుకున్నప్పుడు కూడా వీరి తల్లి గారి పేరు సెంట్ హెలీనా. ఆవిడ ఇజ్రాయేలీ దేశంలో సంచరించి 80 సంఘాలు ఆవిడ కట్టింది. ఆవిడ ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళ నాన్నగారి ఇన్ఫ్లుయెన్స్ ఈయన మీద పడి రోమా చక్రవర్తుల్లో ఈయన ప్రముఖమైన చక్రవర్తిగా ఉండి క్రీస్తును అంగీకరించిన మొట్టమొదటి రోమన్ చక్రవర్తుల్లో క్రీస్తును అంగీకరించిన చక్రవర్తి కాన్స్టెంటియన్ చక్రవర్తి. ఎప్పుడు అంగీకరించాడంటే 324వ సంవత్సరం సెప్టెంబర్ నెల 18వ తారీఖున ఈయన యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా ఈయన అంగీకరించాడు. ఎందుకంటే తన తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఈయన సంఘానికి చాలా ఉపయోగపడే కార్యాలు చేశాడు. క్రైస్తవత్వాన్ని చట్టబద్ధం చేశాడు. ఎవరైనా క్రీస్తుని నమ్ముకోవచ్చు, బైబిల్ ఎవరైనా చదవచ్చు అని గొప్ప శాసనాన్ని తీసుకొచ్చేసాడు. ఈయన సంఘాన్ని, తర్వాత దేవుని ప్రజలను కూడా ప్రోత్సహించినవాడు. అయితే ఈ కాన్స్టెంటైన్ అనే ఆయన రోమన్ చక్రవర్తి. ఇతను మతం మార్చుకోలేదు. దయచేసి జాగ్రత్తగా వినండి. క్రైస్తవంలోనికి మారటం అంటే మతం మార్చుకోవటం కాదు, మనసు మార్చుకోవటం. రోమన్ చక్రవర్తిగానే ఉన్నాడు, మనసు మార్చుకున్నాడు. అయితే ఈ కాన్స్టెంటియన్ చక్రవర్తి యేసు ప్రభువును నమ్ముకోవడానికి, యేసుక్రీస్తు ప్రభు యొక్క క్రైస్తవ్యమును లీగలైజ్ చేయటానికి, సంఘాన్ని ప్రోత్సహించడానికి ఏంటి కారణం? ఎందుకు అంత మార్పీనికి వచ్చింది అని అంటే, ఎందుకు మారాడో ఈ 324వ సంవత్సరం సెప్టెంబర్ నెల 18వ తారీఖున ఎందుకు మారాడో నేర్చుకుందామండి, విందాం. మనకు అవసరం అంటే పరిశుద్ధ గ్రంథం, ప్రకటన గ్రంథంలో ఈ ప్రత్యక్షతలన్నీ ఉన్నాయా అంటే పునాది సరిగ్గా ఉండాలి కదా. పెర్గమానికి ఎందుకు ఉత్తరం రాశాడు అనేది మనకు పూర్తిగా తెలియాలి కదా. దాని కొరకే ఈ కాన్స్టెంటైన్ చక్రవర్తి ఏ విధంగా మారాడో ఒకసారి నేర్చుకుని మనం ముందుకెళ్దాం. ఈ కాన్స్టెంటియన్ చక్రవర్తి అయ్యేటప్పటికి రోమా సామ్రాజ్యం 2 భాగాలుగా విడిపోయింది. ఎందుకంటే అది మొత్తం దాని యొక్క విస్తీర్ణం ఎక్కువైపోయి ఒక్క రాజే పరిపాలించలేకపోవడం వలన వెస్ట్ కింగ్డమ్, ఈస్ట్ కింగ్డమ్ అని 2 రాజులు ఉన్నారు. అందులో ఇటలీలో ఉన్న రోమన్ సామ్రాజ్యానికి, వెస్ట్ సామ్రాజ్యానికి మెగన్షియస్ అనే ఆయన రాజు అయ్యాడు. ఈస్టర్న్ దానికి, వెస్టర్న్ దానికి కాన్స్టెంట్ చక్రవర్తి రాజు అయ్యాడు. అయితే ఈ మెగన్షియస్ అనే ఆయన బాధ్యత లేని రాజు, ప్రజల్ని ఇబ్బంది పెట్టే రాజు, దుష్ట శక్తులను పోషించేవాడు. ఈయన మాంత్రిక శక్తులను, దెయ్యపు శక్తులను ప్రోత్సహించేవాడు. అంటే దెయ్యాలతో దెయ్యాల్లాగా ఉండేవాడు. ఈ సామ్రాజ్యంలో, ఈయన రాజగృహంలో మంత్రగాళ్ళు, తర్వాత దెయ్యాలని పూజించేవాళ్ళు, దెయ్యాలని ఆవహించిన వాళ్ళు, దెయ్యాల భాషలు మాట్లాడే వాళ్ళే ఉండేవారట. మనుషులు ఎవరు ఉండేవారు కాదు. ఇక అంతఃపురంలో రాణులాళ్ళు ఉండేవారేమో తర్వాత సంగతి. కానీ ఇతనికి అసలు ప్రజల యొక్క బాగోగులు ఇవన్నీ ఇతనికి పట్టేవి కాదు. ఎంతసేపు దెయ్యాల పూజలు, చెడుపులు, చెల్లంగులు వీటి మీద ఉండేవాడు. ఆ ప్రజలందరూ విసిగిపోయి కాన్స్టెంటియన్ చక్రవర్తి దగ్గరికి వచ్చి చరణ కోరి, బాబు అతను ఏదో చేసేసి నువ్వు మాకు రాజు అవ్వు అని అంటే, క్రీస్తు శకం 313వ సంవత్సరాన్న కాన్స్టెంటియన్ ఆయన. ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా
అసలు కాన్స్టెంటియన్ ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకున్నాడు, కారణం ఏంటి అనేది తెలియజేస్తున్నాను. ఆ రోమన్ చక్రవర్తి ఎందుకు క్రైస్తవుడిగా మారాడని చెప్తున్నాను. 313వ సంవత్సరంలో మెగన్షియస్ అనే అతని మీదకి కాన్స్టెంటియన్ అనే ఆయన యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఈ కాన్స్టెంటియన్ చక్రవర్తి చుట్టూ ఉన్న మంత్రులు కొంతమంది ఈ మెగన్షియస్ గురించి, అతని సైన్యం చాలా పెద్దది కాన్స్టెంటియన్ మహారాజా, అంతేకాదు అతను దెయ్యాల ద్వారా యుద్ధం చేస్తాడు, మంత్రశక్తులతో యుద్ధం చేస్తాడు, ఆ దెయ్యాలు వచ్చి మన ఆయుధాలని దోచుకెళ్ళిపోవటం, ఈ పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తాయి, మనం నిజంగా యుద్ధం చేయడానికి వెళ్తున్నాం కానీ అతను నిజంగా యుద్ధం చేయడు, మంత్రాలతోనూ దెయ్యాలతోనూ యుద్ధం చేస్తాడు అని అంటే నిజంగానే ఈ కాన్స్టెంటియన్ చక్రవర్తికి భయం వేసింది. భయం వేసి ఈయన ఏం చేసేవాడంటే పగలంతా ఆకాశం వైపు చూస్తూ ఉండేవాడంటండి. ఈ దెయ్యాలకు శక్తి మించిన శక్తి ఇంకా లేదా, ఇంకా ఈ దెయ్యాలను ఓడించేవారు ఎవరు లేరా అని ఆకాశం వైపు చూసి తనలో తాను మాట్లాడుకుంటూ ఉండేవాడట ఈ కాన్స్టెంటియన్ చక్రవర్తి. అయితే ఒక రోజున ఆయనకి ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఆకాశంలో ఒక సిలువ కనపడింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. సిలువ అంటే రోమన్స్కు అపవిత్రమైంది. సిలువ అంటే రోమన్స్ అసలు ఇష్టం లేనిది. సిలువను వారు ఒక ఖైదీలకు, అపవిత్రులకు, శాపగ్రస్తమైన దానికి ఉపయోగిస్తారు. ఈ రోమన్ చక్రవర్తికి ఆకాశంలో ఎర్రని రంగుతో ఉన్న సిలువ కనపడేసరికి ఇతను ఆశ్చర్యపోయాడు. ఏంటి సిలువ కనపడుతుంది ఏంటి, సిలువ అపవిత్రమైంది కదా, ఇది విలువలేంది కదా, ఈ సిలువ కనపడుతుంది ఏంటి అని చెప్పి తర్జనా భర్జన అవుతా ఉంటే ఈ లోపల ఆకాశం నుండి ఒక స్వరం ఇతనికి వినపడింది. ఎవరికి? కాన్స్టెంటియన్ చక్రవర్తికి. ఏంటి ఆ స్వరం? ఈ సిలువ ద్వారా నువ్వు జయమును పొందుకో, ఈ సిలువ ద్వారా నీవు జయమును పొందుకో, ఈ సిలువ ద్వారా నీవు జయమును పొందుకో అని 3 సార్లు ఆ మాట వినపడింది. ఈ కాన్స్టెంటియన్ చక్రవర్తికే కాదు, ఆ పక్కనున్న ఒక మంత్రి గారికి కూడా వినపడి వీళ్ళిద్దరూ ఆశ్చర్యమైపోయారు. సిలువ విజయాన్ని ఇస్తుందా అని ఇతనికి తల పాడైపోయి, బుర్ర పాడైపోయి, మతి చెదిరిపోయి ఎందుకు వచ్చిందని చెప్పి ఆ డేరా దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా నిద్రపోతూ ఉంటాయి. మళ్ళా కళ్ళలోనికి కూడా ఈ సిలువే వచ్చింది. ఆకాశంలో వచ్చిన సిలువ వచ్చింది. వెనకాల స్వరం, ఈ సిలువ ద్వారా విజయాన్ని పొందుకో, ఈ సిలువ ద్వారా జయించు, ఈ సిలువ ద్వారా విజయాన్ని పొందుకో అని మాట వినపడేసరికి ఉలుక్కుమని లేచి అప్పటికప్పుడు ఒక సిలువ ఆకారాన్ని తయారు చేసి ఈ సైన్యానికి, కాన్స్టెంటియన్ చక్రవర్తి సైన్యానికి, ఈ సిలువ ముందు సైన్యం వెనకాల వెళ్తూ ఉంటే ఇతను అడుగుపెట్టిన ప్రతి చోట ఇతనికి విజయమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సిలువే మనకు విజయ శిఖరం. సిలువే అప్పుడు దాకా అపవిత్రమే, కానీ ఎప్పుడైతే యేసయ్య దాని మీద ప్రాణం పెట్టారో ఆ అపవిత్రమైంది ఆశీర్వాదకరంగా మార్చేశాడు దేవుడు. అపవిత్రమైన మన కొరకు ప్రాణం పెట్టి శాపగ్రస్తులైన మనలను ఆశీర్వాదంగా, మహిమ కారణంగా చేశాడు. దేవునికి స్తోత్రం. ఆ సిలువే అప్పటి నుంచి ఒక విజయ సంకేతం అయిపోయింది. అయితే ఇదంతా చూసి ఆ మెగ్నీషియన్ చక్రవర్తి ఏం చేశాడు అని అంటే, నేను మీకు అది లైవ్ వస్తున్నప్పుడు మీకు వాటికన్ సిటీ తర్వాత టైబర్ నది ఆ ఇమేజ్ కూడా పెట్టానండి. ఆ టైబర్ నది మీద నుంచి వాటికన్ సిటీకి వెళ్ళడానికి ఒక బ్రిడ్జి ఉంటుంది. మీరు చూసారా పాస్టర్ గారు అని అంటే నేను చూడలేదు కానండి, చరిత్ర చదివింది మీకు చెప్తా. నాకు ఆ మాట ఫ్లో అయింది ఏమనుకోకండి. ఒక బ్రిడ్జి ఉంటుందట. అయితే ఆ బ్రిడ్జిని ఈ మెగనీషియస్ అనే రాజు ఈ కాన్స్టెంటిన్ చక్రవర్తి సైన్యం వచ్చేస్తున్నారని బ్రిడ్జిని కూల్చేసి చెక్కలతో బ్రిడ్జి కట్టాడు. ఎందుకంటే ఈ సైన్యం అంతా ఒకసారి అది నిజమైన బ్రిడ్జ్ అనుకుని ఎక్కితే ఆ టైబర్ నదిలో పడిపోయి చచ్చిపోతారని. అయితే జరిగిన విషయం ఏంటి తెలుసా? వీరు ముందు సిలువ వెళ్తుంది కదా, ఎప్పుడైతే సిలువ వెళ్తుందో వీళ్ళు ఆ వంతెనను, ఆ చెక్కల వంతెనను చక్కగా దాటేస్తున్నారు. కానీ వీళ్ళు దాటేస్తున్నారా అని ఆ మెగ్నీషియస్ సైన్యం వచ్చి వారు ఆ వంతెన మీదకి ఎంతవరకు వచ్చిందో అంతవరకే కూలిపోయి వాళ్ళు నదిలో పడిపోయి చచ్చిపోయారు. మొత్తానికి శత్రు సైన్యం అంతా సిలువ విజయ సంకేతంగా ఉండుట వలన వారు ఆ మెగ్నీషియస్ అనే రాజు హతం చేయబడ్డాడు, ఓడిపోయాడు. ఇది చూసిన ఈ కాన్స్టెంటియన్ చక్రవర్తి వారి అమ్మగారు చెప్పిన మాటలు, వాళ్ళ నాన్నగారు చెప్పిన మాటలు, అందుకే
బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పించాలి. ఇవాళ గ్రూపులో రాజకుమారి చెల్లమ్మ గారు ఒక పోస్ట్ పెట్టారు, మృత్యుంజయ ఎల్కే గారు రాసింది. యూకేలో చర్చెస్ అన్నీ బార్లుగా పబ్బులుగా మారిపోతున్నాయట. యేసు ప్రభువు నమ్ముకున్న వారు 9.8% ఉన్నారట. ఏ దేవుడు లేనోళ్ళు 38% ఉన్నారంట ప్రజెంట్ యూకేలో. ఒకప్పుడు క్రైస్తవ మిషనరీలను పంపించిన దేశం అది. ఇప్పుడు క్రైస్తవులు లేని దేశం అయిపోయింది. ఎందుకు అని అంటే ఆ పోస్ట్లో చాలా చక్కగా వివరించారు మృత్యుంజయ గారు, రాజకుమారి గారు అది అప్లోడ్ చేశారు. అది ఒకసారి చదవండి. ఇప్పుడు అది మనకి సమంజసం కాదు కాబట్టి నేను దాని గురించి మీతో మాట్లాడలేదు. అయితే ఈ పెర్గమము ప్రస్తుతం దాని పేరేంటి అని అంటే ఇస్నబుల్ టర్కీలో, ఇరాన్ దగ్గర ఉంటుందండి. ఇస్నబుల్ ఇది ముస్లిమ్స్ అందరికీ చాలా ముఖ్యమైన పట్టణంగా ఉంది ప్రస్తుతం ఇస్నబుల్. అయితే ఈ కాన్స్టెంట్ చక్రవర్తిని ఏమంటారు అని అంటే బైబిల్ జ్ఞానులు ఫరో చేతిలో నుండి ఇశ్రాయేలీలను విడిపించిన మోషేతో పోలుస్తారు ఈయన్ని. ఎందుకంటే 300 సంవత్సరాలు ఈ కాన్స్టెంటియన్ చక్రవర్తి క్రైస్తవ సమాజానికి చేసిన మేలును బట్టి పాత నిబంధనపు మోషే గారైతే క్రొత్త నిబంధన మోషే కాన్స్టెంటియన్ చక్రవర్తి అని అంటారు. అయితే ఈ కాన్స్టెంటియన్ చక్రవర్తి ప్రస్తుతం ఇప్పుడున్నది ఇరాన్ మన ఇజ్రాయేల్ మీద యుద్ధానికి కాలు దువ్వింది. దానిని పూర్వం పారసిక దేశం, పర్షియా దేశం అని అంటారు. అక్కడ ఒక రాజు ఉండేవాడు, షపూర్ ద గ్రేట్. ఇతను కూడా ఇరాన్లో ఉన్న క్రైస్తవుల్ని హింసిస్తూ ఉంటే ఈ కాన్స్టెంటియన్ చక్రవర్తి ఒక ఉత్తరం రాశాడు రోమా రాజముద్రతో ఈ ఇరాన్ రాజుకు. ఏం ఉత్తరం రాశాడంటే ఆ ఉత్తరం మీకు చదువుతాను ఒకసారి, అది నాకు దొరికింది, చదువుతాను ఒకసారి వినండి. ఆ ఉత్తరంలో ఏం రాశాడంటే, క్రీస్తునందు విశ్వాసము ద్వారానే నేను శత్రువులను జయించి తిని, దేవుడే సహాయం చేశాడు, సిలువే విజయం నాకు అందించింది తప్ప నేను ఏ విగ్రహానికి బలివ్వలేదు, ఏ మంత్రశక్తుల మీద ఆధారపడలేదు. నాకు పతాకంగా ఇవ్వబడిన సిలువను నేను అనుసరించాను. కాబట్టి సిలువను నువ్వు కూడా అంగీకరించు షపూర్ రాజా, నీ దేశం బాగుపడుతుంది, క్రైస్తవుల్ని బాధించొద్దు అని ఉత్తరం రాసి ఆ షపూర్ రాజు అనే అతను కూడా మారు మనసు పొందడానికి కారణమైన వాడు ఈ కాన్స్టెంటియన్ చక్రవర్తి. ఒక రాజే ఇంకో రాజుకి సువార్త ప్రకటిస్తే, ఇందాక ప్రభు గారు పాడారు, ప్రార్థించేది ఎంతమంది, రోధించేది ఎంతమంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ప్రార్థన చేస్తున్నావా నశించుచున్న ఆత్మల కొరకు? రోధిస్తున్నావా? నీ గురించి నువ్వు కంట కన్నీరు గట్టిగా కార్చుకోవడమే కానీ నువ్వు ఎప్పుడైనా నశిస్తున్న వాటి కొరకు రోధిస్తున్నావా? అప్పుడెప్పుడో పెర్గమము సంఘ టైంలో ఈ కాన్స్టెంటియన్ చక్రవర్తి ఇంకా పక్క దేశపు రాజు క్రైస్తవుల్ని హింసిస్తున్నాడని అతని సాక్ష్యాన్ని పంచుకున్నాడు. ఆ రాజు మారాడు. మనమేం చేద్దాం ఒకసారి ఆలోచించండి. రోమపత్రిక 8వ అధ్యాయము 37వ వచనం ఒకసారి చదువుదాం. రోమపత్రిక 8వ అధ్యాయము 37వ వచనం. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. నీకు శ్రమలు ఉన్నాయా, నిందలు ఉన్నాయా, రకరకాల కష్టాలు ఉన్నాయా, నీకు అత్యధిక విజయం దేవుడు ఇస్తానంటున్నాడు. ఒకవేళ నీకు శ్రమ వచ్చినా కానీ దాన్ని విజయంగా మార్చేస్తానంటున్నాడు. నిన్నటి దినాన్ని మనం అనుకున్నాం కదా, శ్రమలు నీకు వస్తున్నాయి అని అంటే అది మారువేషంలో ఉన్న ఆశీర్వాదాలు, నీకు అత్యధిక విజయంతో దేవుడు చేస్తానంటున్నాడు. అదే కదా ఉత్తరం రాసింది ఈ కాన్స్టెంటియన్ చక్రవర్తి. ఏమండి, కాబట్టి ఆ అత్యధిక విజయాన్ని ఇచ్చే దేవుడి మీద మనం ఆధారపడదాం. అయితే సిలువ క్రైస్తవ చిహ్నంగా లేనప్పుడు మరి క్రైస్తవులకు ఏం చిహ్నం ఉండేది? ఇప్పుడు మన దేవాలయాల మీద కూడా సిలువ ఉంటుంది, ఇళ్ల మీద సిలువ ఉంటుంది. ఇప్పుడు క్రైస్తవులకు విజయ చిహ్నం సిలువ. లేనప్పుడు అంతకుముందు ఏముండేది? మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనం. ఆయన నా వెంబడి రండి, మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను, వారితో మనుషులు పట్టు జాలరులుగా చేస్తానన్నారు. కాబట్టి అప్పట్లో క్రైస్తవులకి చేప క్రైస్తవ చిహ్నంగా ఉండేది. ఇప్పటికీ కూడా పింట్రెస్ట్లో మీరు చూస్తే క్రైస్తవ చిహ్నం చేపగానే ఉంటుంది.
ఎందుకు ఈ చేపలో ఉన్న అర్థం ఏంటో కొద్దిగా తెలుసుకుని ఒక ఇద్దరు భక్తుల గురించి విని మనం ముగింపులోకి వద్దామండి. గ్రీకులో ఒక 5 పదాలు ఉన్నాయి. దాటిని ఇక్తూస్ అంటారు. ఇక్తూస్. ఆ 5 పదాలు వరుస క్రమంలో రాస్తే ఈ చేప ఆకారం వస్తుంది. ఇక్తూస్. మీకు నేను ఆ గ్రీక్ అక్షరాలు ఎలా చదవాలో తెలియదు కాదు, దాని యొక్క ఇమేజ్ నేను పెడతాను, అప్పుడు మీరు చూసి నేర్చుకోవచ్చు. యూసస్, క్రిస్టోస్, థియోస్, హియోస్, చాటర్ అని అర్థం. యూసస్, క్రిస్టోస్, థియోస్, హియోస్, సాటర్ అని అర్థం. దీని అర్థం ఏంటి అని అంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్ అండ్ సేవియర్ ఆఫ్ దిస్ వరల్డ్. యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారుడు, లోక రక్షకుడు. ఇక్తూస్ అని అంటే యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారుడు, లోక రక్షకుడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్ అండ్ సేవియర్ ఆఫ్ దిస్ వరల్డ్ అని అర్థం. ఇది కాన్స్టెంటియన్ చక్రవర్తిలో ఈ ఇక్తూస్ పోయి సిలువ అనేది ఒక విజయ చిహ్నంగా వచ్చింది. అయితే ఈ కాన్స్టెంట్ చక్రవర్తి చాలా విప్లవాత్మకమైన కార్యాలు చేశారండి. ఈ అపవాది 1వ శతాబ్దం 2వ శతాబ్దంలో బహిరంగంగా సంఘంతో యుద్ధం చేసి అనేక మందిని హతసాక్షులుగా మార్చింది. కానీ ఈ పెర్గమము దగ్గరికి వచ్చేసరికి కాన్స్టెంటిన్ చక్రవర్తి ఉండుట వలన సంఘానికి బయట ఉండి ఏమీ చేయలేమని సాతాను ఎరిగి సంఘంలోనికి ప్రవేశించేసింది. ఎలాగా? బిలాము బోధ, నికోలాతీల బోధ వలన. ఈ బోధ వచ్చిన తర్వాత ఈ బోధను ఖండించడానికి దేవుడు మరలా ఏం చేశాడంటే, సాతాను ఎంత స్పీడ్గా పనిచేస్తూ ఉంటుందో దేవుడు కూడా అంతకంటే స్పీడ్గా పనిచేస్తూ ఉంటాడు. ఈ 312 నుంచి 603 వరకు జూలియన్ అనే ఒక చక్రవర్తి, కాన్స్టెంటిన్ తర్వాత జూలియన్ అనే ఒక ఆయన చక్రవర్తి అయ్యాడు. ఈయన చాలా అబద్ధాలు బాగా ప్రచురం చేసేవాడు. క్రైస్తవత్వాన్ని అసలు ఒప్పుకునేవాడు కాదు. ఈ సర్పం ఏదేను తోటలోనికి వచ్చి అవ్వమ్మను మోసం చేసినట్టుగానే ఈ సర్పపు గుర్తున్న ఈ పెర్గమములో ఉన్న ఈ సాతాను సింహాసనం సంఘంలోనికి నికోలాతీల బోధ ద్వారా, తర్వాత బిలాము బోధ ద్వారా ప్రవేశించి ఆ సంఘంలో ఉన్న ఆ సిద్ధాంతాలన్నిటినీ పాడు చేయటం మొదలుపెట్టింది. ఎందుకంటే అప్పటికే క్రీస్తు శకం 150వ సంవత్సరం వచ్చేసరికి పౌలు గారు రాసిన 14 పత్రికలు, తర్వాత క్రొత్త నిబంధన కెనాన్ రెడీ అయిపోయింది. చాలామంది ఏమంటారంటే ఇది నిన్నగాక మొన్న వచ్చిన పరిశుద్ధ గ్రంథం అంటారు కానివ్వండి. కాదు. క్రీస్తు శకం 150వ సంవత్సరానికే క్రొత్త నిబంధన, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తల కార్యాలు లేదు. కానీ పౌలు గారు రాసిన 14 పత్రికలు ఇవన్నీ ఒక కెనాన్ ఆర్డర్లోనికి వచ్చేసాయి. దానికి మార్చడానికి ఏం లేదు. తర్వాత ప్రకటన గ్రంథం, అపోస్తల కార్యాలు ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలోనికి చేర్చబడ్డాయి. అయితే ఈ సంఘంలో ఈ తప్పు బోధ అవుతున్నప్పుడు చర్చ్ ఆఫ్ నేటివిటీ అని ఒక దాని గురించి మనం నేర్చుకున్నాం. సెంట్ హెలీనా గారు కట్టిన దేవాలయం ఇది చాలా పెద్దగా ఉంటుంది, కానీ దీని ద్వారం మాత్రం చాలా చిన్నగా ఉంటుంది. ఈ చర్చ్ ఆఫ్ నేటివిటీ ఈ ఆలయం క్రింద భాగాల్లోనికి ఒక సెయింట్ జొరోమ్ అనే సేవకుడు వెళ్ళి లాటిన్ భాషలో బైబిల్ని తర్జుమా చేశాడు. లాటిన్ భాషలో అక్కడ కూర్చుని ఎంత దేవుని ఆత్మ చూడండి, ఎవరో ఒక శేషాన్ని ఉంచుకుంటాడు. మనం జనవరి నెలలో దేవుడు మనకు వాగ్దాన సందేశాల్లో ఈ సందేశం మాట్లాడాడు. ఒక శేషాన్ని దేవుడు ఎప్పటికప్పుడు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు. నేను చెప్పొచ్చేది ఏంటంటే ఆ శేషం నీవు నేనే కావాలి దేవుని రాజ్యం కొరకు. ఆ శేషాన్ని ఏర్పాటు చేసుకుని సంఘం సాతాను బోధతో నిండిపోతున్న సెయింట్ జొరోమ్ అనే అతన్ని లాటిన్ భాష నేర్పించి బైబిల్ తర్జుమా చేయటానికి ఆ చర్చ్ ఆఫ్ నేటివిటీ కిందే ఉంచాడు. అతను మొత్తం తర్జుమా చేసిన తర్వాత 1000 సంవత్సరాలకి జర్మనీలో జోనస్ గూటంబర్గ్ అనే ఒక సేవకుడు మొట్టమొదట పరిశుద్ధ గ్రంథాన్ని ప్రింట్ చేసి ప్రపంచం అంతా వ్యాప్తి చెందించాడు. ఈ పరిశుద్ధ గ్రంథం లాటిన్ భాషలో రావటానికి పునాది వేయబడింది ఈ పెర్గమము అనే సంఘకాలంలోనే. ఎక్కడైతే వాక్య విరుద్ధమైన బోధ లేకపోతే ప్రతికూల పరిస్థితులు విస్తరిస్తున్నాయో
అక్కడే దేవుడు తన పరిశుద్ధ గ్రంథాన్ని లాటిన్ భాషలో తర్జుమా చేపించి దానిని ప్రపంచం అంతా ప్రచురమయ్యేటట్టుగా చేశాడు. ఎక్కడ గాఢాంధకారమో అక్కడే వెలుగు, నీకు ఎక్కడ శ్రమో అక్కడే ఆశీర్వాదం, నీకు ఎక్కడ దుఃఖమో అక్కడే ఆనందం. ఇంకా భయం ఎలా? ఒక ఆయన సెయింట్ జోరామ్, రెండో ఆయన సెయింట్ అగస్టీన్. ఈయన ఒక బిషప్. ఈయన ఎక్కడుంటాడు అని అంటే ఆఫ్రికన్ ప్రాంతంలో అల్జీరియా ప్రాంతంలో ఉండేవాడు. ఈయన 354 సంవత్సరం నుంచి 434 సంవత్సరం వరకు. ఈయన గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే అగస్టిన్ అనే ఆయన 31 సంవత్సరాలు భయంకరమైన పాపి. కాకపోతే ఈయన రోమపత్రిక 13వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం, పౌలు గారు రాసిన రోమపత్రిక 13వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం చూసి మారు మనసు పొందాడు. అల్లరితో కూడిన ఆటపాటలైనను లేక కామ విలాసములైనను పోకిరి చేష్టనైనను లేక పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకోవాలనే ఒక్క వర్డ్, ఆ ఒక్క వచనం ఈ అగస్టిన్ని మార్చేసి ఈయన సెయింట్గా చేసి ఈయన ఒక 3 పుస్తకాలు రాశాడు. అదేంటి అని అంటే ది సిటీ ఆఫ్ ది గాడ్, క్రిస్టియన్ డాక్ట్రిన్, కన్ఫ్లెక్షన్. ఈ 3 పుస్తకాలు ఇప్పటికీ కూడా దేవుని గొప్పతనాన్ని తెలియజేస్తూ క్రైస్తవ సంఘ చరిత్రను ఉన్నతమైన స్థానంలో ఉంచాయి. ఈ 2 కార్యక్రమాలు ఎప్పుడు జరిగాయంటే పెర్గమము అనే సంఘ కాలంలోనే. అందుకనే దీనికి సలహాగా మెప్పుకోలుగా దేవుడు అంటాడు 16వ వచనం 2వ అధ్యాయం, కావున మారు మనసు పొందుము వచ్చి వీరితో యుద్ధం చేసేస్తాను అనగానే వీరిద్దరూ మారు మనసు పొంది ఒకరు పరిశుద్ధ గ్రంథాన్ని, ఒకరు దేవుని రాజ్యాన్ని ఉన్నతం చేసే గ్రంథాన్ని రాయటం వలన ఆ ఖడ్గం అక్కడికి ఆగి 17వ వచనం, సంఘములతో ఆత్మ చెప్పుతున్న మాట చెవులు గల నునుగాక. మన్నా అంటే ఏమీ లేదండి, సెయింట్ జోరామ్ గారు ట్రాన్స్లేట్ చేసిన ఆ లాటిన్ బైబులే మనకు మన్నాను భుజింపనిస్తున్నాడు ఇప్పటికీ కూడా. తెల్లని రాతిని, ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరు పొందిన వానికే, ఎవరైతే ఆ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతారో, ఎవరైతే ఆ దేవుని నోటి మాట 2 అంచులు ఖడ్గమైన ఆ దేవుని వాక్కు విని లోబడతారో వారికి మాత్రమే తెలిసే ఒక పేరు, నీకు నాకు ఒక క్రొత్త పేరు ఇవ్వడం అనేది ఈ పెర్గమము సంఘం ద్వారానే అది పునాది వేయబడింది. ఆ పునాది మీదే మనం ఉన్నాం. సెయింట్ జోరామ్ రాసిన జోరామ్ చేత రాయబడిన పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చదివి అగస్టిన్ ద్వారా ఆ దేవుని యొక్క ఔన్నత్యాన్ని తెలియచేయబడినట్లుగా నువ్వు దేవుని ఔన్నత్యాన్ని తెలుసుకున్నట్లయితే దేవుడు ఒక కొత్త పేరు నీకు అనుగ్రహిస్తాడు, నీ నోట ఆయన ఖడ్గాన్ని ఉంచుతాడు. కాబట్టి దేవుని యందు ప్రియమైన వారలారా, ఈ పెర్గమమునకు ఎందుకు ఉత్తరం రాశారు అని అంటే, అంతియోఫా అనే ఆయన ఆ సాతాను సింహాసనం ఉన్న దగ్గర ప్రాణాన్ని పెట్టినా నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావు, బాగానే ఉంది. కాకపోతే నీలో కొన్ని తప్పుడు బోధలు ఉన్నాయి. ఆ తప్పుడు బోధలను తీసేయటానికి నేను ఒక రాజును కూడా తీసుకొచ్చాను. అయినప్పటికీ నువ్వు ఇంకా తప్పుడు బోధలను విడిచిపెట్టకుండా ఆ సంఘంలోనే తప్పుడు బోధల్లో నువ్వు కొట్టుకుపోయావు అని అంటే నోటి నుండి ఖడ్గం వచ్చి నిన్ను దహించేస్తుంది, వధించేస్తుంది. ఆ తప్పుడు బోధల నుంచి బయటికి రమ్మని దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు ఒక్కడే. ఒక అతను అంటాడు, ఈ పెర్గమం సంఘంలోనే ఒక అధికారి అంటాడు, తండ్రికి ఉన్న ఆధిక్యత కుమారుడికి లేదు అనే తప్పుడు బోధ ఒకటి ఉంది. ఇంకా టైం అయిపోయింది కాబట్టి నేను అదంతా చెప్పట్లేదు మీకు. ఇలాంటి పిచ్చి పిచ్చి బోధలు ఇప్పుడు కూడా ఉన్నాయి. కానీ త్రిత్వంలో తండ్రి ఎంతో, యేసుక్రీస్తు ఎంతో, పరిశుద్ధాత్మ దేవుడు అంతే. ఏమండి, ఆ పెర్గమం సంఘంలో ఇంకో తప్పుడు బోధ ఏంటి అంటే, క్రీస్తు కాల పరిమితి కలిగిన వాడని, కొంతకాలం భూమి మీదకి వచ్చి చచ్చిపోయేంతవరకు ఆయన టైం మరలా క్రీస్తు కనపడ్డని తప్పుడు బోధ ఒకటి ఉండేది పెర్గమము సంఘంలో. ఇప్పుడు అలాంటి తప్పుడు బోధ మనలో కూడా ఉంది. క్రీస్తు సంఘం వారు కొన్ని సంఘాల వారు యేసుప్రభువే కాదంటారు అసలు. కాబట్టి వాటన్నిటిని విడిచిపెట్టి వాక్యానుసారమైన భక్తి చేద్దాం.
పెర్గమము సంఘము వలె సాతాను సింహాసనం ఉన్న చోట మనం ఉన్నాం, అయినా విశ్వాసం కలిగి ఉందాం. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.